ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూడా అడిగేవాడు లేదు సార్. నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, జామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు. తిన్నావా, చచ్చినావా, ఏంపా, ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. దయచేసి ఎవరైనా నన్ను ఇట్లా సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏమన్నా తిన్నారా సార్? మా నాన్నగారు, మా నాన్న బాగున్నారా సార్? ఆ వీడియో వైరల్ కావడంతో టీడీపీ యువ నేత, ప్రస్తుత మంత్రి నారా లోకేష్ గారు వెంటనే స్పందించి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలను సంప్రదించి అతనికి తక్షణం న్యాయం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా మదనపల్లెకు చెందిన ఎన్ఆర్ఐ లోకేష్ గారు కూడా చింతపర్తిలో ఉన్న అతని కుటుంబ సభ్యులను పరామర్శించి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ఈ విషయం మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? నేను యాక్చువల్లీ మన ఇక్కడ 2 ఊర్లో ఉండడం జరిగింది కదా, మామూలుగా వెకేషన్కి ఇట్లా మామూలుగా. సో ఉంటే నారా లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టడం జరిగింది. అదే టైంలో ఎవరో వాట్సాప్లో ఇది మన ఊరికి సంబంధించిన వాళ్ళు ఇది అనేసి నాకు ఎవరో వాట్సాప్లో అయితే గ్రూప్లో చూసి వెంటనే లోకేష్ గారు పెట్టిన దానివల్ల సో వాళ్ళు ఏ గ్రామము ఏంటి, వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏంటి అని తెలుసుకొని వాళ్ళు పరామర్శించి అండ్ ఆల్సో నాకు ఉన్న కువైట్లో ఉన్న కొన్ని కనెక్షన్స్తో సో ప్రాసెస్ ఎంతవరకు ఉంది ఏంటి అనేసి కనుక్కుంటే వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా టేక్ కేర్ చేసుకున్నాం. అతన్ని ఆ ప్రదేశం నుంచి తీసుకొని వచ్చి ఎంబసీకి వెళ్ళిపోయాడు. తను ఆల్రెడీ లోపల ఉంచేసాము. లోకేష్ గారి టీం కూడా చాలా మానిటర్ చేస్తుంది. ఎంబసీ కూడా దీన్ని సెన్సిటివ్గా సీరియస్గా తీసుకొని దీన్ని క్విక్గా మూవ్ చేస్తుంది అనేసి లోకేష్ గారి ఇంటర్వెన్షన్ తోటి, ఆయన ఇన్వాల్వ్మెంట్ తోటి సో ఇది క్విక్గా మూవ్ అవుతుంది. ఆయన కూడా 1-2 రోజుల్లో వస్తారనేసి నాకు ఇప్పుడే సమాచారం వచ్చింది. ఆల్సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీకి కూడా ఇందాక మీ ద్వారానే మనకు తెలిసింది ఏంటంటే ఏజెంట్ ఫోన్ చేసి ఇలా మీరు 30,000 ఇవ్వాలి, 40,000 ఇవ్వాలి, సో ఆయన ఇక్కడ రావాలంటే ఇలా ఈరోజు మార్నింగ్ నుంచి బెదిరించడం ఇలాంటివి జరుగుతుంటే అవన్నీ ఏం లేదమ్మా, ఇంకా మన పార్టీ లోకేష్ గారు అన్నీ టేక్ కేర్ చేసేసుకుంటున్నారు. ఆల్రెడీ ఆదేశించారు ఎన్ఆర్ టీడీపీ వాళ్ళకి, వాళ్ళు చేస్తున్నారు. సో మీరు ఏం దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మీరు అసలు ఏం లేదు, మీ హస్బెండ్ మీ ఆయన మీ ఇంటికి వస్తారు, దాని గురించి మీరేమి వరి అవ్వకండి అనేసి ఊరికే ఏదో మన వాళ్ళకి భరోసా చెప్పడానికి నేను ఊరికే నా వంతుగా నేను వాళ్ళ వెళ్ళి పరామర్శించడం కానీ ఇక్కడ వచ్చి వాళ్ళకి చెప్పడం కానీ జరిగింది. సార్ ఇప్పుడు అతను వచ్చి ప్రస్తుతం కువైట్ మన ఇండియన్ ఎంబసీలో ఉన్నారా సార్? ఇప్పుడు నాకు అక్కడ ఫ్రెండ్స్ తోటి ఇప్పుడే మాట్లాడితే అతను ఇప్పుడు ఎంబసీలో ఉన్నారు. మోస్ట్లీ పాస్పోర్ట్ కూడా తనకు వస్తుంది. ఇంకా అతను 1-2 రోజుల్లో వచ్చేస్తారని కూడా ఇప్పుడే మన సమాచారం అంది ఫ్రెండ్స్ తోటి. ఇప్పుడు ఏజెంటు మీరు రిటర్న్ టికెట్ కోసం మిమ్మల్ని డబ్బులు అడిగారు. ఉదయమే అడిగారు సార్. డబ్బులు 30,000 టికెట్ కావాలి, టికెట్ వేస్తేనే మీ ఆయన వస్తారు అని చెప్పారు. ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేశారా? ఈ రోజే ఉదయం 7:30 మధ్య అయింటుంది టైము. అప్పుడు మీ ఆయన రావాలంటే టికెట్కి డబ్బులు నన్ను ఏమంటున్నారు, నా నుంచి అవ్వదు, మీరు డబ్బులు చూసి నాకు వేస్తే నేను టికెట్ పెడతాను అని చెప్పాడు. ఇప్పుడు సార్ వాళ్ళు మాట్లాడారంట అక్కడ ఎంబసీ వాళ్ళతో. ఎంబసీ వాళ్ళే మేము టికెట్ వేసి పాస్పోర్ట్ వేసి పంపిస్తాము అని చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు వాళ్ళ ఏజెంట్కి ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. తెలిసిందే విషయం మీకు? మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది సార్. సుమన్ టీవీ అని వచ్చినప్పటికే నాకు తెలిసింది, అంతకుముందు నాకు తెలియదు. అక్కడే ఉన్న వాళ్ళే అన్నీ చూసి మా ఆయనకు సేఫ్గా ఇక్కడ ఇండియాకు పంపిస్తాడని తెలిసింది. దయచేసి మా ఆయన సంతోషంగా మా ఊరికి ఇండియాకి చేరేగా నాకు సహకరించండి. నా ఆడపిల్లలతోటి నేను సంతోషంగా మా ఆయనతో ఉండాలి, జీవించాలి. దయచేసి మీకు నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నా జీవితాన్ని ఇలాగా ఉగ్గిపాలైపోయింది కాపాడి నా భర్తని ఇండియాకి వచ్చేలాగా సహకరించాలి.
సార్ ఇప్పుడు మీరు కువైట్లో ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐలతో మాట్లాడారు కదా సార్, అక్కడ ప్రస్తుత తాజా పరిస్థితి ఏమి, అక్కడ అతను ఎక్కడున్నారు, మన ఎన్ఆర్ఐ వాళ్ళు అతనికి ఏ విధంగా సహాయం చేస్తున్నారు, అతన్ని తిరిగి ఇండియాకి రప్పించేందుకు ఏ విధంగా చర్యలు చేస్తున్నారు కాస్త వివరించగలరా? ఇందులో ముఖ్యమైన పాత్ర మొదటి ఇది నారా లోకేష్ గారు స్పందించిన వెంటనే సో అక్కడ కువైట్ ఎన్ఆర్ఐ టీడీపీ టీంకి లోకేష్ గారు ఈ టాస్క్ అప్పచెప్పారనేసి నాకు తెలిసింది ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ టీం నుండి. వెంటనే వాళ్ళు ఒక మనిషిని తీసుకెళ్ళి అక్కడ నుంచి ఎంబసీకి ఈ విక్టిమ్ని ఎవరినైతే ఉన్నారో సో ఇతన్ని చేర్చడం జరిగింది, శివ అనే వ్యక్తిని. సో ఇప్పుడు ఎంబసీ తోటి ఎన్ఆర్ఐ టీడీపీ టీం కానీ లోకేష్ గారి ఆఫీస్ కానీ వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మనకు అతని పాస్పోర్ట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇస్తున్నారు, అతను 2 రోజుల్లోనే ఇక్కడ ఉంటారు అనేసి. నేనేంటంటే ఇక్కడ అంతా కోఆర్డినేట్ చేయడం కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్లో ఏదైతే వీళ్ళని ఏజెంట్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళు కొంచెం టెన్షన్లో ఉన్నారనేసి మీ ద్వారా కానీ ఏజెంట్ ఇక్కడ మన వాట్సాప్లో కానీ నాకు తెలియడంతో నేను ఇక్కడ వచ్చి ఒకసారి వాళ్ళకి భరోసా చెప్తామనే విషయంతో వచ్చిన. సో నాకు కూడా ఎన్ఆర్ఐ టీడీపీ టీం కువైట్ టీము కొంతమంది కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు కావాలంటే లైన్లో తీసుకుంటాను, మీరు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడిగి మీ ద్వారా వాళ్ళకి మీరు తెలియజేయచ్చు. తల్లి, మీకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం యువ నాయకులు నారా లోకేష్ గారు మీ భర్త కష్టాలు తెలుసుకొని మీకు అండగా నిలబడేందుకు ఎన్ఆర్ఐ టీంని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ టీం వీళ్ళు కూడా ఎన్ఆర్ఐ వాళ్ళే, వీళ్ళు కూడా మీ బాధలు తెలుసుకొని మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం తెలుసుకొని ఇక్కడకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కువైట్లో ఉన్న వీళ్ళ ఎన్ఆర్ఐ టీంతో మాట్లాడి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మీ భర్త ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న వివరాలను సార్ ద్వారా అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకుందాం. ఓకేనా తల్లి? సార్ ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే మీరు ఫోన్ చేసి అక్కడ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే వాళ్ళకు కూడా అంత ధైర్యం ఉంటుంది. ప్లీజ్ ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి. హలో సార్, శివ అనే వ్యక్తి ఉన్నారు. ఆ శివ గారి భార్య, 2 పిల్లలు కూడా మన సుమన్ టీవీ కార్యాలయంలో ఉన్నారు సార్. వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం కల్పించింది. ఇప్పుడు శివ పరిస్థితి ఎలా ఉంది, ఆయన్ని ఎప్పుడు ఇండియాకి పంపిస్తున్నారు కాస్త వివరించండి సార్. నమస్తే సార్, నా పేరు ముందుగా భాష, ఎన్ఆర్ఐ టీడీపీ వైస్ ప్రెసిడెంట్. ఓకే సార్, ఇక్కడ ఈ శివ వీడియో వైరల్ అవ్వదని మేము వచ్చేసి వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేది అతని ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని తీసుకునే ఫస్ట్ గా భారతీయ రామయ్య గారు వారికి కోఆర్డినేట్ చేసుకుంటూ అలాగే మాకు నారా లోకేష్ గారు వచ్చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ వ్యక్తిని ఖచ్చితంగా మీరు డ్రైవర్ చేసి స్వదేశానికి సురక్షితంగా పంపించాలని వితిన్ 24 hours లో నారా లోకేష్ గారి ఆదేశాలకు మేము వచ్చేసి ఇతను ఎక్కడ ఉన్నారని టేక్అవుట్ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇతనికి ఎంబసీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎంబసీలోనే ఉన్నారు. మాకు ఇక్కడ వచ్చేసి కుదురు గారు వచ్చేసి కోఆర్డినేట్ చేసుకొచ్చారు. అలాగే ఇండియాలో నుంచి మాకు ఏ సమాచారం కావాలన్నా ఎప్పటికప్పుడు లోకేష్ గారు వచ్చేసి అందుబాటులో ఉండేసి మాకు అన్ని రకాల సమాచారాలు తీసుకొచ్చారు. ఇప్పుడు అయితే ఆ శివ అనే వ్యక్తి ఎంబసీ సంరక్షణలో ఎంబసీ షెల్టర్ లో ఉన్నారు. సార్, ఇప్పుడు టికెట్ ఇప్పుడు వీళ్ళు వేయాలా లేకపోతే మన ఎంబసీ వేస్తుంది సార్ అతనికి శివాకి ఇండియాకి వచ్చేకి? మొత్తం ఎంబసీ చూసుకుంటారు. ఓకే ఇంటికి వచ్చినంత వరకు అతని బాధ్యత ఎంబసీ తీసుకుంటారు. సార్, ఒక్క నిమిషం, ఆ శివ గారి భార్య పిల్లలు ఉన్నారు, కాస్త వాళ్ళకు మీరు ధైర్యం చెప్పగలరా? హలో హలో నమస్తే మా. నమస్తే సార్. హలో, నేను మీరు ఏమి ఇబ్బంది పడద్దమ్మా, మీరేం బాధపడకండి. ఆయన సురక్షితంగా అతి త్వరలో ఇంటికి రాబోతున్నారు. మీరు ఏం ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి. సరే సార్. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వచ్చి ఆయన శివ గారికి ఇంటికి పంపించే బాధ్యత మాది. భారతీయ ఎంబసీ వచ్చేసి ఆయన గురించి చాలా గట్టిగా చర్యలు తీసుకుంటామని ఆయన ఎలాగైనా సరే సురక్షితంగా ఇంటికి పంపించాలని మీరేం భయపడతారు. నారా లోకేష్ గారికిను మీకి లోకేష్ సార్ గారికి నా కృతజ్ఞతలు సార్. మా కుటుంబం అంతా మీకు రుణపడి ఉంటుంది. మా బాధ్యత అమ్మా, ఇది మా బాధ్యత. ఈ విషయంలో నాకంటే ఇంకా చాలా వచ్చేది బాగా కష్టపడింది, నాకు బాగా సహకరించింది జాబీర్ అని చెప్పి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చేసి చాలా బాగా సహకరించాడు. అక్కడి నుంచి తీసుకొచ్చేదానికి మా కుటుంబం అంతా మీకు అందరికీ రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పదమ్మా. మా నాన్న బాగున్నారా సార్? బాగున్నారు మా, బాగున్నారు మా, ఇద్దరిలో ఉన్నారు మా, ఏ ఇబ్బంది లేదు మా. త్వరలోనే మీ నాయన వస్తున్నాడు మా ఇంటికి. థ్యాంక్ యూ సార్. మా నాన్న నాకు అక్కడి నుంచి తోడుకొచ్చినందుకు. ఎవరో మీ వీడియో చూసాము కదా,
ఏం బాధపడదు. మీ ఆయన వచ్చేసి ఇంటికి వస్తారు. మీకు అందరికీ కృతజ్ఞతలు సార్. మేము ఎప్పుడు మా కుటుంబము ఎప్పుడు మీకు రుణపడి ఉంటుంది సార్. మా బాధ్యత ప్రకారం చేసామంటే ఏమన్నా తిన్నారా సార్ మా నాన్నగారు? తిన్నారు. మా షెల్టర్ లో మొత్తం భోజనము అంతా వాళ్ళే చూసుకుంటారు, ఎమ్మెల్యే వాళ్ళే చూసుకుంటారు. ఏమి ఇబ్బంది లేదు. ఆయన 3 పూటలు భోజనం పెట్టి అన్ని రకాల ఉదయం ఫోన్ చేశారు సార్. అతని దగ్గర ఫోన్ ఉండదు. మాతో మాట్లాడేదానికి వీలుపాటు కాలేదని కొద్దిగా బాధపడ్డారు సార్. అది లేదు మాది ఎట్లా అంటే రోజు ఇవ్వరు ఫోను, రోజు ఒక 10 నిమిషాలు అలా ఇస్తారు ఫోను. అవి వచ్చేస్తాడు. మా రేపు వచ్చేస్తారండి. థ్యాంక్ యూ సార్. శివ గారికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి సుమన్ టీవీ తరపున మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.